బల్కంపేటలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో మంత్రి కొండా సురేఖ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగంపై వచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన మంత్రి అడ్మినిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి భక్తులు చెల్లించిన నగదు, బంగారం విరాళాలకు సంబంధించిన రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. లడ్డూలు తయారు చేసే కిచెన్ అపరిశుభ్రంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి వెంటనే శుభ్రత చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దేవాలయం ఆఫీస్ రూంలో సీసీ కెమెరాలు లేకపోవడాన్ని, సిబ్బంది హాజరు వ్యవహారంపై సీరియస్ అయ్యారు. వారం రోజులు లీవ్లో ఉన్నవారు హాజరు రిజిస్టర్లో సంతకం చేసినట్టు గుర్తించామన్నారు కొండా సురేఖ. బల్కంపేట రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని మాకు చాలా కాంప్లైంట్స్ వస్తున్న సందర్భంలో ఈరోజు సర్ప్రైజ్ విజిట్ కు రావడం జరిగింది. అమ్మవారిని కూడా దర్శించుకోకుండా డైరెక్ట్ గా అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అనే వాటి మీద మేము వివరంగా కూర్చొని మరి వారి దగ్గర నుంచి సమాచారం రాబట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అదే విధంగా వంటశాలకు వెళ్ళి పలహారాల ప్రిపరేషన్ లో గాని, మరి లడ్డూల ప్రిపరేషన్ లో గాని మరి ఏమైనా అవకతవకలు అంటే అక్కడ సరిగా శుభ్రత పాటిస్తున్నారా లేదా అనే దాని మీద కూడా చూడడం జరిగింది. వాటి శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది. పులిహార శాంపిల్ గాని, ఆయిల్ శాంపిల్, నెయ్యి శాంపిల్ గాని, లడ్డు శాంపిల్ గాని తీసుకోవడం జరిగింది. పులిహార 200 గ్రాములు వేయి చేయాల్సింది కరెక్ట్ గా 160 గ్రామ్స్ వాళ్ళు వేయి చేస్తా ఉన్నారు. మరి దాంట్లో మాకు లోపం కనిపించింది. దాంతో పాటుగా కిచెన్ మొత్తము కూడా అన్హైజీనిక్ గా ఉన్నది. అది చాలా అంటే చాలా డర్టీగా ఉన్నది. మరి దాన్ని కూడా మేము సీరియస్ గా తీసుకొని వెంటనే దాన్ని మరి రీమోడల్ చేయమని కూడా చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా కింద కూడా దేవాలయ ఆవరణలో కూడా శుభ్రత అనేది మాకు కనిపించలేదు. మరి ఎంత భక్తులు వచ్చినా కూడా వెంటనే మన ఊడ్చే కార్యక్రమం శానిటేషన్ వాళ్ళు చేయాల్సిన అవసరం ఉన్నది. బల్కంపేట